మూవింగ్ టు నెక్స్ట్ వన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు. మార్చి 20న సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 23 నుండి వివిధ శాఖల పద్దులపై చర్చలు ప్రారంభమవుతాయి. మార్చి 3న బడ్జెట్ ఆమోదం పొందడంతో సభ ముగియనుంది. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 6 గ్యారంటీలు, రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాకేష్, స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తంగా ఇప్పుడు చూసిన డేట్స్ అన్ని చూస్తే కనుక 2 సండేస్ పండుగ సెలవులు అన్నీ పోతే 12 రోజుల పాటు అసెంబ్లీ వర్కింగ్ డేస్ కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగా వర్కింగ్ డేస్ మినిమం 20-25 రోజులు ఉండాలి. రాష్ట్రంలో చాలా సమస్యలు వాటన్నిటిపైన చర్చించాలి. ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు, బిల్లులపైన కూడా చర్చ జరగకుండానే ఒకే రోజు టేబుల్ చేస్తున్నారు, అదే రోజు ఆమోదించుకుంటున్నారు. లేకపోతే బిల్లు పెట్టకుండానే కొన్నిసార్లు డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. అంటే టేబుల్ చేసి ఆ పేపర్స్ ఇవ్వకుండానే తీసుకొస్తున్నారు, ఎక్కువ టైం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి బిల్లు కనీసం 1-2 రోజులు టైం ఇవ్వాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రివిలేజ్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాల్, ప్రివిలేజ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికి ఎవరు లేరు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఖచ్చితంగా జరిగేలాగా చూడండి. ఈ సెషన్లోనైనా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోండి, అసెంబ్లీ కమిటీస్ అన్ని కూడా ఫామ్ చేయండి అంటూ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ మొత్తం 18 అంశాలని బీఎస్సీ దృష్టికి తీసుకొచ్చింది. 18 అంశాలపై చర్చ జరగాలి. ఒకటి, గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో చాలా రకాలుగా కొరతలు రాబోతున్నాయి. ఇప్పుడైతే గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోబోతుంది? యూరియా కొరత కూడా ఉంది, ఇంకా తీవ్రంగా కాబోతుంది. దాంతోపాటు సమ్మర్ కాబోతుంది, తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, పవర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటిపైన కూడా చర్చ జరగాలి. విద్యార్థులకు సంబంధించి, రైతుల ఆత్మహత్యకు సంబంధించి, అదేవిధంగా 2500 నుంచి మొదలు పెడితే రైతు బంధు వరకు అనేక గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. 18 అంశాలని టేకప్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రపోజ్ చేసింది. కానీ ప్రభుత్వం అప్పటికప్పుడైతే వాటిపైన ఏం చెప్పలేదు. బీఆర్ఎస్ ముఖ్యంగా ఈ నెల 31 వరకైనా కనీసం సభను కొనసాగించండి, అందులో 2 సండేస్ వస్తున్నాయి కాబట్టి సండేస్లో కూడా వర్కింగ్ డేస్గా సభను కంటిన్యూ చేయండి అని చెప్పారు. కానీ 30 రోజున అప్రోప్రియేట్ బిల్లు పెడతాము, బిల్లు పెట్టిన తర్వాత వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. 31 వరకు ఒకవేళ సభను నిర్వహించేటువంటి అవకాశం ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామంటూ చెప్పారు. కానీ ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు వదిలేస్తే రేపు ఎల్లుండి గవర్నరు ప్రసంగం పైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పద్దులపైన ఒక 4 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 రోజులు వివిధ బిల్లులపైన, హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి అనేక బిల్లులకు సంబంధించి చర్చ ఒక 2-3 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత 30వ తేదీన లాస్ట్ అప్రోప్రియేట్ బిల్లు పెట్టిన తర్వాత ఇమీడియట్గా వాయిదా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. రేపు సభలో కూడా అదే విషయాన్ని స్పీకర్కి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా సభను పెంచాలని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉన్న 12 రోజులను కూడా ఎలా వినియోగించుకోవాలి? ప్రభుత్వం ఏమో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, మూసీ లాంటి ప్రెస్టీజియస్ స్కీమ్స్ని సభలో చర్చించాలి, వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ మధ్యలో ఉన్నటువంటి డ్రగ్ ఇష్యూను కూడా అవసరమైతే ఎక్కడో దగ్గర తీసుకొని చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ప్రజల సమస్యలు, ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్, యూరియా కొరత, గ్యాస్ కొరత, వీటిని డిస్కస్ చేయాలని పట్టుబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా ఖచ్చితంగా 25 రోజులు సభ ఉండాలి. దాంతోపాటు ప్రివిలేజ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాలి, సభలో అన్ని కమిటీలను వేయాలి. దాంతోపాటు ఎంఐఎం ఈరోజు వందే మాతరం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి దానిపైన కూడా చర్చించాలి, దానిపైన స్పీకర్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీజేపీ కోరుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.